షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తరువాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. Hi students, welcome to Shine India Police Academy YouTube channel. So ఫైనల్గా రైల్వేలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. సో దాని గురించి మనం డిస్కస్ చేయడానికి ఈ వీడియోకి చేస్తున్నాం. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కంప్లీట్గా అసలు మనకున్నటువంటి ఈ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్లో భారీగా అంటే 4660, యాక్చువల్గా గతంలో మనకున్న డేటా ప్రకారం 2250 ఉద్యోగాలే ఉండే. సో అది కాదు అనుకుని మనకి అదృష్టం బాగుండి ఈసారి 4660 పోస్టులు నోటిఫికేషన్ వస్తుంది. మరి సెలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుంది, వయస్సు పరిమితి, సిలబస్ ఏమిటి, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి వివరాలు అని పెట్టాను నేను. సో కొంత బ్రీఫ్గా మనం దీని గురించి ఒకసారి డిస్కస్ కనుక చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ తెలంగాణ అండ్ ఏపీ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ మనం ఆఫ్లైన్లో బ్యాచెస్ పెడుతున్నాము. మీకు అది చెప్తాను ఒకసారి. మనకి ఇక్కడ చూస్తే మీరు లాంగ్ టర్మ్ బ్యాచెస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ లాంగ్ టర్మ్ బ్యాచెస్ పెడుతున్నాం. ఇప్పుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆర్పిఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అవునా అండి? ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి అన్డౌటెడ్గా ఇప్పుడు మీకు అది ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకటి ఉంది. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అవునా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కంటే ముందుగా ఈ నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఒకటి ఈ ఏ నోటిఫికేషన్ ముట్టుకున్నా అది రైల్వే కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్, సో ఇవే ఉంటుంది. కాబట్టి మనం ఎస్ఐ పోలీస్ కూడా అదే. కాబట్టి ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ కనుక జాయిన్ అవుతే ఇప్పుడు మనం బ్యాచెస్ ఏం చేస్తున్నాము, మీరు కనుక చూస్తే ఇక్కడ ఫిబ్రవరి 29, మార్చి 4కి బ్యాచెస్ ఉన్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. రైల్వే కోసమే జాయిన్ అవుతారంటే రైల్వేకి సంబంధించి కూడా మా ఫిబ్రవరి 29, మార్చి 4కి ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ లో. సో ఇమీడియట్ గా ఇప్పుడు లేట్ చేయకండి అమ్మా, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా జూన్ అండ్ జూలైలో భారీ ఎత్తున పోలీస్ నియామకాలు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దానికి ముందుగానే మీరు నర్వస్ కావద్దు అనుకుంటే రైల్వే ఎస్ఐ, రైల్వే కానిస్టేబుల్ ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఇవన్నీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా ఇప్పటికే లేట్ చేశారు, దయచేసి లేట్ చేయకండి, ఇమీడియట్ గా బయలుదేరండి. ఎంతున్నా ఆఫ్లైన్ ద బెస్ట్ కోచింగ్. మనకు తెలుసు ఆఫ్లైన్ లో లైవ్ మీరు క్లాసెస్ వింటే, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతుంటే, మేము ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ఇంటెన్సివ్ అండ్ జనరల్ బ్యాచెస్ పెట్టాం. ఫిబ్రవరి 29 అండ్ మార్చి 4వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇమీడియట్ గా రండి, జాయిన్ అవ్వండి. మన దిల్సుఖ్ నగర్ లో ఓన్లీ మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవండి, ఓన్లీ దిల్సుఖ్ నగర్ లో ఉంది. మీ నిర్ణయం చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది చిన్న ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, చాలా సఫర్ అవుతారు. మేము ఒక ప్లేస్ లో ఉండి స్టేబుల్ గా లాక్స్ ఆఫ్ రెంట్స్ పే చేస్తూ అద్భుతమైన మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. చిన్న ఇన్స్టిట్యూట్ లో మీరు మోసపోయి జాయిన్ అయ్యి వాళ్ళ సిలబస్ కరెక్ట్ గా చెప్పకుండా ఇబ్బంది పడతారు. హాస్టల్ ఫీజే నెలకు ఒక 5000 ఖర్చు అవుతుంది ఇక్కడ. ఇలాంటప్పుడు కోచింగ్ కూడా బెస్ట్ కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి. ఆ విషయం మీరు గమనించండి. ఎందుకంటే కోచింగ్ సెంటర్ బెస్ట్ అయినప్పుడు నువ్వు హాస్టల్కి ఎంత పెట్టినా అర్థం ఉంటుంది. కోచింగే సరిగ్గా లేనప్పుడు నువ్వు హాస్టల్కి ఎంత పెట్టినా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి.
హాస్టల్లో దాదాపుగా మీరు ఎంత లేదన్నా 50,000 దాకా ఖర్చు పెడతారు టోటల్గా. కోచింగ్ ఫీజు ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో పెడుతున్నాం. అది తక్కువ ఫీజు ఇస్తారు, మనం కోచింగ్ ఇస్తున్నాం. అద్భుతమైన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉంటాయి. మన దగ్గర సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి 29, మార్చి 4కి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఇమీడియట్ గా బయలుదేరండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. ఇకపోతే మనము విషయానికి వద్దాం. ఇక్కడ మనం కనుక చూస్తే ఆర్పిఎఫ్ కి సంబంధించి ఆన్లైన్, ఒకవేళ ఎవరైనా ఇక్కడ దాకా రాలేకపోతే మీకు ఆన్లైన్ లో కూడా బ్యాచెస్ ఉన్నాయేమో, ఆన్లైన్ లో కూడా సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. అన్ని కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ 800 రూపీస్ కి కోర్స్ పెట్టాం. నెక్స్ట్ ఓన్లీ ఫారెస్ట్ బీట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 1500 ఉంది, తెలంగాణ వాళ్ళకి 1000 రూపీస్ ఫీజుతో కోర్సెస్ ఉన్నాయి. రకరకాల సిలబస్ లో చేంజెస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కోర్సెస్ గా పెట్టాము ఇక్కడ. సో ఎవరైనా ఆన్లైన్ లో పర్చేస్ చేయాలన్నా కూడా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ ని డౌన్లోడ్ చేస్తే అందులో కోర్సెస్ కొనొచ్చు. ఆర్పిఎఫ్ కి మేము ఎగ్జామ్ షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ ఇస్తారనుకున్నాం, ఇప్పటివరకు ఇవ్వలేదు. అందుకోసమే ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, ఎగ్జామినేషన్ రీషెడ్యూల్ ఇస్తాం. ఆ సిలబస్ ప్రకారమే మనం ఫోల్డర్స్ పెట్టాం. ఆ సిలబస్ ప్రకారమే మీకు ఇక్కడ ఆన్లైన్ లో క్లాసెస్ ఉంటాయి. దాని తగ్గట్టుగానే సిబిటి ప్యాటర్న్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఆన్లైన్ లో ఎవరైతే ఇక్కడ దాకా రాలేమనుకుంటారో వాళ్ళు ఆన్లైన్ లో జాయిన్ అవ్వాలంటే కూడా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేస్తే దాంట్లో మీకు మొత్తం కోర్సెస్ ఉంటాయి. రైట్, ఇకపోతే ఇక్కడ విషయానికి వస్తే గతంలో మనకు మొన్న ఏమైంది, ఒక ఆర్పిఎఫ్ కి సంబంధించి రైల్వే కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి జనవరి నెలలోనే మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ మనం కనుక పోస్టులు చూస్తే 250 ఎస్ఐలు, 2000 కానిస్టేబుల్స్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇది ఫిగర్ కాకుండా మనకు కొత్త నోటిఫికేషన్ లో మనకు అద్భుతంగా పోస్టులు కూడా పెరిగాయి. కాబట్టి ఇది కనుక చూస్తే మీరు, ఇది మనకి ఇప్పుడు రైల్వేస్ కి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చింది, ఇంకా వెబ్సైట్ లో పెట్టలేదు. కానీ ఖచ్చితంగా రైల్వే నోటిఫికేషన్ లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చింది. ఆల్రెడీ మన స్టూడెంట్ కూడా ఉన్నాడు ప్రదీప్ అని, తన జాబ్ కూడా చేస్తున్నాడు అలాంటి రైల్వే ఎస్ఐ, మీకు ఇంతకు ముందు చెప్పాను. సో తనకు కూడా అడిగాను నేను. సో డీటెయిల్ గా ఏంటంటే నోటిఫికేషన్ లో ఈసారి భారీ ఎత్తున 452 పోస్టులు, 452 పోస్టులు ఎస్ఐలు ఉన్నాయి. అస్సలు ఈ ఛాన్స్ మిస్ చేయకండి. మన సివిల్ ఎస్ఐ కూడా పనికిరాదు దీని ముందల. సో 452 ఎస్ఐలు ఉన్నాయి, ఆర్పిఎఫ్ ఎస్ఐలు, 4208 కానిస్టేబుల్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం ఈ పోస్టులన్నిటికి కూడా మనకు ఏజ్ విషయానికి వస్తే, మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మనకు ఎస్ఐ వాళ్ళకైతేనేమో 20 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు ఇవ్వడం జరిగింది. అండ్ కానిస్టేబుల్ వాళ్ళకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. సో కాబట్టి మనకు కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అప్లికేషన్ డేట్ ఏమో మనకు 15 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి మే 14 వరకు ఉన్నాయి. సో 15 ఏప్రిల్ అంటే ఇప్పుడు మనకి ఇది నడుస్తున్నది ఫిబ్రవరి అయిపోతుంది, మార్చ్ గ్యాప్ ఉంది. ఏప్రిల్లో 15వ తారీఖు నుంచి అప్లికేషన్ డేట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పటిదాకా ఉన్నాయి, మనకి మే దాకా ఉన్నాయి. అంటే మనకి ఎగ్జామ్ ఖచ్చితంగా జూలై వరకు వెళ్ళొచ్చు. జూన్ జూలై అంటే మీకు మంచి టైం ఉంది, ఒక స్పాన్ ఆఫ్ టైం ఉంది. దాని తగ్గట్టుగానే మనం ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆన్లైన్ లో పెడతాం, ఆఫ్లైన్ లో కూడా ఆర్పిఎఫ్ ప్యాటర్న్ లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వాలని ఇమీడియట్ గా రండి, ఎందుకంటే ఇంత మంచి సమయం ఉంది మనకు. సో మనకి ఇక్కడ పోస్టులు కనుక చూసుకుంటే 452 ఎస్ఐలు, 4208 కానిస్టేబుల్స్ ఉన్నాయి. దానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచడం జరిగింది. గతంలో 25 ఉండే, ఇప్పుడు 28 చేశారు. అంటే 28 ఇయర్స్ అందరికీ అండి. ఇది 28 ఇయర్స్ ఏంటి అంటే అందరికీ 28 ఇయర్స్, ఇది అందరికీ 28 ఇయర్స్. బట్ ఇప్పుడు మనకు బీసీ వాళ్ళైతేనేమో +3 ఇయర్స్ అండి, అంటే 31 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకో 2 సంవత్సరాలు పెడుతుంది, అంటే 33 ఇయర్స్ వరకు ఉంటుంది. సో కాబట్టి టోటల్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 ఇయర్స్, బీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ ఓసీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలని అర్హత ఉన్నారో వాళ్ళందరూ మిస్ కాకుండా అప్లై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. కాబట్టి ప్రిపరేషన్ లోకి దిగండి. ఇకపోతే విషయానికి వస్తే ఇందులో సిలబస్ కి సంబంధించి మనకు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించడం, మన సీనియర్ మోస్ట్, మీకు ఇక్కడ డిస్ప్లేలో కనపడుతుంది సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చే, ఆశాభాషి కాకుండా ఎవరితో పడితే వాళ్ళతో కాకుండా ఎక్స్ట్రాడినరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చే మనం క్లాసెస్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వస్తే ఇక్కడ మనకు టోటల్ గా ఇంతకుముందు గతంలో ఎస్ఐలుగా మారడం జరిగింది. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు బుక్స్ కూడా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. గతంలో మనకు 2019 ఆర్పిఎఫ్ ఎస్ఐ జోన్ టాపర్ గా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ టాపర్ గా మారడం జరిగింది ప్రదీప్ కుమార్. అతను కూడా చూపిస్తారని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా. సో ఎంతో మంది కానిస్టేబుల్ గా మారారు. కానిస్టేబుల్ మన రిజల్ట్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఎస్ఐలు కూడా చాలా మంది అయ్యారు. సో తను మాత్రం జోన్ టాపర్ గా మిగలడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ కి ఎన్ని డిగ్రీ ఉండాలి, కానిస్టేబుల్ కి ఈసారి మనకేంటంటే ఓన్లీ 10th క్లాస్ ఎస్ఎస్సి
అవునా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పెడతారనుకున్నారు కానీ పెట్టలేదు. మీకు ఓన్లీ 10th క్లాస్ ఎలిజిబిలిటీ, 10th ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా రైల్వే కానిస్టేబుల్కి అప్లై చేయొచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. ఇకపోతే మనకి ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, 28 years +3+5 ఏమో SC ST వాళ్ళకి, BC వాళ్ళకి +3 ఉంటుంది. రైట్, ఇంకా విషయానికి వెళ్తే యాక్చువల్గా మనకి ఈసారి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ ఆర్పిఎఫ్కి సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనం కనుక చూస్తే ఆన్లైన్లో ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జాము CBT ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది. తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది మనకి. ఈసారి తెలుగు పరీక్ష గతంలో కూడా ఉండే, ఇప్పుడు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఇది ఒక ప్లస్ పాయింట్. తెలుగే ఎగ్జామ్ కాబట్టి చాలా సింపుల్గా రాయొచ్చు, మీరు కష్టపడాల్సిన పని కూడా లేదు. ప్యాటర్న్ చూసుకుంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది సెలెక్ట్ అవ్వాలి, దీనిలో మార్కులు రావాలి. ఆ మార్కులు తగ్గట్టుగా మళ్ళీ PMT టెస్ట్ పంపిస్తారు. తర్వాత PET టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ ఈ PET PMT అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చినటువంటి ఈ మార్కులనే బేస్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఈ మార్కుల్లో టాప్ ఉన్న వాళ్ళు, ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ టాప్ మార్కులు ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. మొత్తం 4 స్టేజెస్లో, దీనిలో 3 స్టేజెస్ చాలా క్రూషియల్. రైట్, ఇకపోతే మనం సిలబస్ విషయానికి వద్దాం. ఎలా ఉంటుంది కానిస్టేబుల్ అయినా SI అయినా సిలబస్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. అండ్ అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. సో ఇంగ్లీష్ ఇక్కడ లేదు, అవునా? చాలా పెద్ద అడ్వాంటేజ్ మనకు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అయితే అర్థమెటిక్ రీజనింగ్ చేయగలిగిన వాడు ఉద్యోగం 100% సాధించవచ్చు. 70 మార్క్స్ మన సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఎక్స్ట్రాడినరీగా మనం ఇక్కడ క్లాసెస్ పెడుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వండి. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా బ్రీఫ్ గా డీటెయిల్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనకు రైల్వే వెబ్సైట్ లో కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అతి త్వరలో వస్తాయి. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వచ్చిన విషయం కాబట్టి చెప్తున్నాం. పోస్టుల సంఖ్య అయితే మారదు, ఖచ్చితంగా ఈ పోస్టులు పడతాయి, తక్కువ ఏమి ఉండదు, ఖచ్చితంగా ఆ పోస్టులు ఉంటాయి. సో పోస్టులు SIలు ఉన్నాయి, కానిస్టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఈ ప్యాటర్న్ కూడా చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ఒకటి SI పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ కోచింగ్ మనకు తెలంగాణ వాళ్ళు అండ్ AP వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఉన్నాయి. మీరు ఈ బ్యాచెస్ కనుక జాయిన్ అవుతే మీకు అన్ని రకాల కోచింగ్, అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ బీట్ ఆఫీసర్ కావచ్చు, నెక్స్ట్ రైల్వే ప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా మీరు దేనికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది, దేనైనా మీరు చేసుకోవచ్చు. ఇది అర్థమెటిక్ సిలబస్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్రీఫ్గా, అంటే నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను, బట్ ఇప్పుడు కూడా మనం ఒకసారి సిలబస్ చూసుకోవచ్చు. ఇది అర్థమెటిక్ సిలబస్ ఇది, అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో మనకి ఇక టోటల్గా మనకు ఉన్నటువంటి సిలబస్. సో కాబట్టి ఇంకా బ్రీఫ్గా మనం నెక్స్ట్ వీడియోలో చాలా అంశాలు మాట్లాడదాం. కానీ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇంకా డీటెయిల్గా మనం రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫిబ్రవరి 29, మార్చి 4కి మన దగ్గర కొత్త బ్యాచెస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. భారీ ఎత్తున పోస్టులు పడ్డాయి కాబట్టి మనకు రైల్వేకి సంబంధించి. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆన్లైన్లో, ఎవరైతే దూరంలో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండమ్మా, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అద్భుతమైన క్లాసెస్, సబ్జెక్ట్ క్లాసెస్ కూడా మనం దీంట్లో పెడుతూ ఉంటాం. లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.